Watch full episodes on Jio Hotstar. దేవుడి మీద నా పని అయిపోయింది. ఏమిటి అద్భుతం! భలే, ఇక్కడ ఎంత బాగుందో. పిక్నిక్ చేసుకోవాలంటే ఇక్కడే చేసుకోవాలి. లగైతు వీడింకా పిక్నిక్ మూడ్ లోనే ఉన్నాడు. ముందు మనం ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలో అదే ఆలోచించండి. అరే ఇదేమిటి? ఇది తలకాయ లేని డైనోసార్ అనిపిస్తోంది. బహుశా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండుంటుంది. అరే అదేమిటి? నాకు చాలా భయంగా ఉంది. ఎంత పెద్ద లిజర్డో కాదా? ఓ గాడ్! కానీ ఆ లిజర్డ్ ఎంత అందంగా ఉందో. మాట్లాడకుండా అదేం చేస్తుందో చూడండి. లగైతు ఆ డైనోసారు బతికే ఉంది. ఓయ్, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. అది టోటీసోరస్. అది తాబేలాగా దాని ముఖాన్ని షెల్ లోపల దాచుకుంటుంది. తన ఎర కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎర దగ్గరికి రాగానే అకస్మాత్తుగా తన నోరు లోపల నుంచి వచ్చి ఆ ఎర్రని పట్టుకుంటుంది. మిత్రమా, వదులు దాన్ని, వదులు. మోటు పరిగెత్తు. మోటు మామయ్య! దీన్ని అంటారు ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చిందని. అనవసరంగా దాన్ని కదిలించాను. రామ్మా, వచ్చి నన్ను తిను. పతులు, కడుపు ఖాళీగా ఉంటా నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఐడియా ఇవ్వు. ఐడియా సజ్జి, సమోసాల బ్యాగ్. మోటు, నువ్వు అలా పరిగెడుతూనే ఉండు. నేను వెళ్ళి నీ పొట్టను ఛార్జ్ చేయడానికి ఛార్జర్ని తీసుకువస్తాను. దొరికింది. మోటు, ఇవిగో సమోసాలు. ఇవి తిని నీ కలని నిజం చేసుకో.
మీరంతా ఎవరు? హఠాత్తుగా ఎక్కడి నుంచి దిగి వచ్చారు? ఈ అడవి దేవుళ్ళు దేవతల అద్భుతమైన కరుణ వల్ల మీరు తప్పించుకున్నారు. మీరు ఎగురుతున్న వాహనం కింద పడిపోతున్నప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం. ఈ అడవి దేవతల మహాకృప వల్ల మేము ఎప్పుడైనా మాయమైపోగలం. ఓయ్, అంటే వీళ్ళు మోంకిసా మనుషులా? వీళ్ళ గురించి ఇంతకు ముందు నేను చదివాను. ఈ రోజు వీళ్ళని నేను కళ్ళారా చూస్తున్నాను. వీళ్ళు కోతి మొహాలతో కోతుల్లా కనిపించే మామూలు మనుషులు. నా పేరు జూజు. గ్రీనోసాకి మీకు సుస్వాగతం. ఈయన మా సర్దార్ జీమా. మీరంతా చాలా ధైర్యస్తులు. మొదటిసారిగా మీరే గజామాతో యుద్ధం చేసి దాన్ని ఓడించగలిగారు. అలాగే ఆ లీజాని మీరు కాపాడి చాలా మంచి పని చేశారు. అది శాంతిని కోరుకునే జంతువు. ఈ అడవి దేవుళ్ళు దేవతలంతా మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తారు. ఇదిగో ఈ మందు దానికి రాయండి. లీజా, ఏమీ ఆలోచించకుండా విశ్రాంతి తీసుకో. విశ్రాంతి చాలా గొప్పది. కదలకుండా నిద్రపో. తిండి కోసం ఇటు అటు వెతుకుతూ అనవసరంగా అడివంతా తిరక్కు. మీరందరూ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మీరు వచ్చిన ఈ వాహనం పేరేంటి? ముందు వీళ్ళందరినీ ఇంటికి తీసుకువెళ్ళు. ఆ తర్వాత ప్రశాంతంగా అడుగు. ఇప్పుడు వీళ్ళు మన అతిథులు కదా. నాకు భయం వేస్తుంది. నాకు భయంగా ఉంది. మమ్మీ, ఏంటి వీడు మాట్లాడుతున్నాడు? నాకు ఈ విషయం తెలీదు. వీడు మూగవాడు కదా. నేను ఎప్పటికీ అదే అనుకుంటాను, ఇప్పటికీ అదే అనుకుంటున్నాను. నిన్నతలు ఎప్పుడు ఎంతగా మాట్లాడను, ఇప్పుడు మాట్లాడుతున్నానంటే అంత భయం వేస్తుంది. మమ్మీ, నువ్వే నాకు ఖజానా ఆశ పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి ఇరికిచ్చావు. చిన్నప్పుడు అమ్మా నాన్న నేర్పించారు, డబ్బు వ్యామోహం మంచిది కాదని. డబ్బు వ్యామోహం మంచిది కాదు. డబ్బు వ్యామోహం మంచిది కాదు. డబ్బు వ్యామోహం మంచిది కాదు. డబ్బు వ్యామోహం మంచిది కాదు. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. నేను దీనికి లచ్చిని కాదు, నిన్నని కూడా కాదు. దీనికి అర్థమయ్యేలా ఎవరైనా చెప్పండి. ఎవరైనా అర్థమయ్యేలా చెప్పండి. బాస్ భలే కవిత చెప్పారు. కవితల పిచ్చోడా, కవితల సంగతి పక్కన పెట్టి నన్ను కాపాడు. మీరు నన్ను కాపాడుతున్నారా, కొడుతున్నారా?
మేము అదుగో అక్కడ ఆ ఇంట్లోనే నివసిస్తాం. ఓయ్, కానీ సీరియస్ మొహంతో ఉన్న సర్దార్జీ మీరసలు ఎలా మాయమైపోతారు? నిజానికి మీరు అక్కడే ఉన్నారు. ఆ సమయంలో మాకు ఎలా కనిపించకుండా ఉన్నారు? ఇదిగో ఈ ఫలాల్ని చూడండి. వీటిని తిన్నారంటే మీరు కూడా మాలాగే మాయమైపోగలరు. మావయ్య మావయ్య, సీతాకోక చిలుకలు ఎంత బాగున్నాయో చూడండి. ఒకానొక సమయంలో ఇక్కడి పిల్లలు కూడా అలాగే సంతోషంగా గంతులు వేస్తూ ఉండేవారు. కానీ మా సంతోషాన్ని చూసి ఎవరికో కన్ను కుట్టింది. మొత్తం అంతరించిపోయింది. ఎందుకు? ఏం జరిగింది? క్రోకోటో సైన్యం వస్తోంది, అందరూ పారిపోండి. తప్పడం లేదు. ఎవరు వాళ్ళ కంట పడకండి, పారిపోండి. మోటు పత్తులు ప్రమాదంలో ఉన్నారు. ఇటువైపు ఇటువైపు రండి. ఇటువైపు ఇటువైపు రండి, ఇటువైపు రండి, ఇటు. రోజు వాళ్ళు ఇటువైపు వస్తున్నారు, పరిగెత్తండి. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు. మనం బ్రతికినందుకు ఆ దేవుడికి కోటాను కోట్ల కృతజ్ఞతలు. వాళ్ళు పైనుంచి కిందకు వస్తున్నారు, అలా చూడండి. మీరు ఇలా చేయకూడదు. ఇదేమిటి? ఇక్కడ చెట్లు కూడా ఎగురుతాయా? వావ్! అద్భుతమైన ప్రపంచం. చెట్లు కూడా ఎగురుతున్నాయి. ఎంత మజాగా ఉందో. కాపాడండి. అరే, ఏమిటిది?
అరే నువ్వు తిన్నగా ఎగరలేవా ఏమిటి? ఎందుకులా తల్లకిందులయ్యావు? మావయ్య ఖాళీలో లోపల పెట్టుకోండి, భలే మజాగా ఉంటుంది. చోటు ఇంకా పిక్నిక్ మూడ్ లోనే ఉన్నట్టున్నాడు. జుజుక్తో పాటు నలుగురు మాయమైపోయారు. అతిథులు కూడా ఒక్కరూ మిగలలేదు. బ్రతికిపోయాం. కృతజ్ఞతలు చెట్టు అన్నయ్య, నువ్వే కనుక లేకపోతే మేము అసలు ఉండేవాళ్ళమే కాదు. థాంక్యూ మిస్టర్ ట్రీ. మేము కేవలం మా కష్టాల గురించి చెబితేనే ఈ చెట్టు ఎగిరిపోయింది. కానీ ఈ చెట్టు ఎగరటం ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు. అదృష్టం, మీరు బతికిపోయారు. బహుశా వారు మీ స్నేహితుల్ని తీసుకెళ్లిపోయినట్టున్నారు. ఇలా జరగడానికి వీలేదు. మేము వాళ్ళని తిరిగి తీసుకురావాల్సిందే. వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు వాళ్ళని తీసుకురావడం మీ వల్ల కాదు. వాళ్ళు మీ స్నేహితుల్ని రోబోటస్ దగ్గరికి ఐసోపియాకి తీసుకువెళ్లారు. ఈ రోబోటస్ ఎవరు? రోబోటస్ ఐసోఫియా దేశానికి మహారాజు. కేవలం అతని వల్లే మా దేశం, మా సంతోషం పూర్తిగా అంతరించిపోయింది. రోబోటస్ దగ్గర నుంచి ఇంతవరకు ఎవరూ వెనక్కి తిరిగి రాలేదు. మావయ్య ఇంతవరకు ఎవరూ ప్రయత్నించుండరు. ప్రయత్నించిన వాళ్ళెవరూ ఎప్పుడూ ఓడిపోరు. చోటు 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 నా చోటు నాకు తిరిగి ఇచ్చేయండి. నా చోటుని నాకు తిరిగి ఇచ్చేయండి. అయ్యమ్మా, అసలు ఏమిటి ఈ ప్రదేశం? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. మీరంతా ఎవరు? మీరు గ్రీనోసర్కి ఎలా వచ్చారు? ఓ ట్వింకిల్ తమ్ముడు, మేము పురుపురి నగరం నుంచి వచ్చాం. నా పేరు డాక్టర్ జట్కా. ఇతను నా స్నేహితుడు గసిటేరామ్. ఇతను జూజు, ఇతను చింగం, ఇక వీడేమో చోటు. నేను ఒక ప్లేన్ తయారు చేశాను. దాని మీద మేము పిక్నిక్ అని వచ్చాము మిత్రమా. నువ్వు ప్లేన్ తయారు చేసావా? అయితే నువ్వు మాకు చాలా బాగా పనికొస్తావు. బాబా బాబా బ్లాక్ షీప్. గ్రేట్ రోబోటస్, ఎక్కడున్నారు మీరు? మీరు విన్నారా? ఇతను సైంటిస్ట్ అట. వెల్కమ్ టు ఐసోఫియా. నన్ను చూస్తుంటే భయం వేస్తోందా? భయపడండి, భయపడండి, భయపడండి. ఐఎమ్ హ్యాపీ, మోర్ దాన్ హ్యాపీ.
భయపడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎవడైతే భయపడిపోతాడో వాడు బతికిపోతాడు. లగాయతు భయపడినవాడు ఎలా బతకగలడు? త్వరలోనే నువ్వు తెలుసుకుంటావు. డాక్టర్ జట్కా, నువ్వు సైంటిస్టువా? జానీ ఎస్ పాపా. గేట్ రోబోటస్ ఇతను సైంటిస్టే. ఇతను ప్లేన్ తయారు చేశాడట. ఈ పట్టతలోడు మనకి బాగా ఉపయోగపడతాడు. లగాయతు ఇతను ఎందుకు ఉపయోగపడ్డా? ఏ ప్లేన్ అంటున్నారు? ఇతను ప్లేన్ లో కూర్చునే మాకు పనికి రాని వాడు ఎలా అవుతాడు? అతడు సైంటిస్ట్ కదా. అతని దగ్గర కార్ లేదుగా, అందుకే పనికి రానివాడు. ఆయన చాలా పెద్ద సైంటిస్ట్, చాలా బాగా పనిచేస్తారు కూడా. గ్రేట్ రోబోటస్, ఈ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ కరెక్ట్ గా చెప్తున్నాడు. డాక్టర్ జట్కా చాలా బాగా పని చేస్తారట. అతను సహాయం తీసుకుంటే మీరు కన్న కల ఖచ్చితంగా నిజం చేసుకోవచ్చు. ఓయ్ నా ప్రాణమిత్రుడా, ఇంతకీ నువ్వు కన్నా కలేమిటి? చెబ్బీ చిప్స్, రోజీ లిప్స్. ఇదిగో ఇది చూడండి, మీ ప్లానెట్ ఇలా కనిపిస్తుంది. ఐఎమ్ హ్యాపీ, మోర్ దాన్ హ్యాపీ. ఒకవేళ నా కల నిజంగా నిజమైతే మీరందరూ హాయిగా వెళ్ళిపోవచ్చు. నేను ఎలాంటి మెషిన్ ని తయారు చేస్తున్నానంటే దానివల్ల ప్లానెట్ అంతా నా కంట్రోల్లోకి వస్తుంది. ఆ మెషిన్ ని తయారు చేయడానికి నువ్వు నాకు సహాయం చెయ్యాలి. వద్దు డాక్టర్ జట్కా, ఆ దుర్మార్గుడికి మీరు సాయం చేయకండి. నేను చెప్పాను కదా, ఎవడైతే భయపడతాడో వాడు బతికిపోతాడు. దానికి అర్థమేంటో ఇప్పుడు తెలిసిందా? భయపడేవాడికి బతికే హక్కు లేదు. ఓయ్ నేను సాయం చేస్తాను, నేను చేస్తాను. కానీ నా వాళ్ళకి మాత్రం ఏమీ జరగకూడదు. నువ్వు వాళ్ళని ఖైదు చేయకూడదు. I am happy, more than happy. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.